వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. మా పొలంపై ఉన్న హక్కులను మాకు ఇప్పించండి. కర్నూలు రూరల్ మండలం రుద్రవరం మజారా గ్రామమైన పడిదెంపాడు నివాసుల ఆందోళన. కర్నూలు జిల్లా కలెక్టర్ కి వినతి. కర్నూలు రూరల్ మండలం రుద్రవరం మజరా గ్రామమైన పడిదెంపాడు నివాసుల మేము రుద్రవరం పొలిమేరలోని సర్వే నెంబర్ 60861608F లో సుమారుగా 30 ఎకరాల పొలాన్ని జిరాయితీ వృత్తి వల్ల కలిగి ఉన్న మాని పూర్వీకుల నుండి వచ్చిన ఈ భూమి 45 మంది పేర్ల మీద ఉందని, అయితే ఈ మధ్య పొలం 45 మంది హక్కుదారులు 8 మంది మేటీలుగా ఉన్న దీన్ని కొంతమంది తప్పుడు పత్రాలతో 10 మందిగా పేర్లు చేర్చి తమకు అన్యాయం చేయడం జరిగిందని గ్రామస్తులు, మేటీదారు సభ్యులు కె రాజు, రామకృష్ణ, మధ్యలేటి తదితరులు స్థానిక కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకి దిగారు. ఈ సమస్యపై గత కొంతకాలం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగిన ఫలితం లేదని వారు వాపోయారు. వారిపై చర్యలు తీసుకుని న్యాయపరంగా వంశధారులైన మేము 8 మేటీలం మాకు న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఆయముల ఆ పొలము 8 మంది మేటీలు ఎస్సీ వాళ్ళమే 8 మంది మేటీలు అయితే వాళ్ళు మా దాంట్లో ఉన్న వాళ్ళే పక్కకు చిల్లి ఒక 5 మంది మా పొలము మేము చిన్నగా 8 మంది అయితే ఒక దాంట్లో ఒక 5 మంది చిల్లి ఆ పొలాన్ని మాకు రాకుండా కబ్జా చేసినారు, బేరం పెట్టినారు, అమ్మినారు కూడా. దానికి మేము అడ్డుపడినాము. అడ్డుపడి ఎంఆర్ఓ సార్ ఆఫీస్ కాడికి ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోయినాము. ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోబట్టి మేము 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయితే కూడా మమ్మల్ని ఎంఆర్ఓ సారు ఈ పొద్దు రేపు అని ఇలాగా వాయిదాలు వేసుకుంటూ మమ్మల్ని ఈ విధాయకంగా మమ్మల్ని ఈ అంశాలు పెట్టి తిప్పినట్టునే మమ్మల్ని. పొలం అది 29 ఎకరాల 43 సెంట్లు పట్టాపొలం మా పొలాన్ని వాళ్ళు ఆ విధాయకంగా చేసుకొని మమ్మల్ని అంటే మాకు లేనట్టుగా మీకు లేనట్టుగా అని మమ్మల్ని చేసినారు. మాకు కూడా వాళ్ళ పెద్దలు ఎట్లుంటే మా పెద్దలు కూడా అట్లే ఉండరు. మా పెద్దలు ఇప్పుడు బయటికి తీసినాం, ఎంఆర్ఓ సార్ దగ్గర బయట పెట్టినాము. మేము తిరుగుతూనే ఉండం. మమ్మల్ని ఏమి ఆయన చర్య తీసుకోలేదు. మేము ఈ విధాయకంగా 6 నెలల నుండి తిరిగి ఈరోజు కలెక్టర్ దగ్గరికి వచ్చినాం. కలెక్టర్కి ఒక లెటర్ ఇస్తాము, ఏం కథ, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇంతకుముందు ఒకసారి ఫస్ట్ ఇచ్చినాం, ఇప్పుడు రెండోసారి కలెక్టర్కు మళ్ళీ ఈరోజు లెటర్ ఇచ్చినాం. నా పేరు కె రాజులు, పడిదెంపాడు. పనిచేస్తుంటాము. కాకపోతే మాది కూడా పొలం ఉంది, దాంట్లోనే మేటీదారులం మేము. మేటీదారులు అయితే అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు, మద్రాసు రాజధాని ఉన్నప్పుడు మాకు పొలం ఇచ్చినారు పెద్దలకి. అది జిరాయితీ పొలం కింద ఇచ్చినారు. ఇస్తే ఏమైంది, కొంతమంది ఒక 10 మంది కలిసి రికార్డు ఎక్కించుకున్నారు. సొంతంగా ఎక్కించుకొని పొలం మాదని చెప్పి వాళ్ళు అమ్మకానికి పెట్టినారు. అమ్మకాన్ని పెట్టి వాళ్ళు అమ్మేసి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మాకు తెలిసింది అందరికీ మన పొలం వాలెట్లో ఎక్కించుకున్నారని పోయి మళ్ళీ కలెక్టర్ని కలిసినాం. ఇక్కడ కలిస్తే ఎంఆర్ఓ గారికి రాసినారు. ఎంఆర్ఓ గారు ఉండి మేము చూసుకుంటాం లేని వాళ్ళకి ఏం చేసినాడు, మళ్ళీ మీకు లేదు, మీరు పొలం ఏం పంచుకోలేదు, మీరు తిప్పుతూనే ఉన్నాడు. వాయిదాలు వేసుకుంటా వారానికి రండి, 8 మంది రండి, 10 మంది రండి, 5 మంది రండి, లాస్ట్కి ఒక్కరు రండి అంటే చెప్తున్నారు. అంటే ఎంఆర్ఓ కూడా వాళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉన్నాడు, అమ్మిన వాళ్ళకి అనేది మనకి డిక్లేర్గా అర్థమవుతుంది. అందుకే ఈరోజు కలెక్టర్ని కలిసానికి వచ్చినాము. కలెక్టర్కి మెమోరాండం ఇచ్చినాము. ఇక్కడికి డిమాండ్ ఏమంటే మాకు ఖచ్చితంగా అయితే మాకు రావాల్సిన భూమి మాకు రావాలి, సమాన భాగాలు రావాలి. మాకు 8 మంది మేటీదారులకు మాత్రమే 8 మేటీలకు మాత్రమే రావాలా. 10 మంది పేర్లు రాసినారు. కాకపోతే మేటీల లేని వాళ్ళు 2 ఉన్నారు. ఆ 2 పేర్లు రాసి పెట్టుకున్నారు. వాళ్ళ 2 పేర్లు కూడా తీసేయండి అని కూడా మేము ఇచ్చేసినాము. ఖచ్చితంగా మాకు 8 మంది మేటీదారులకే ఆ భూమి అట్టేటట్లు రావాలని కోరుకుంటున్నాం మనం. థ్యాంక్ యూ.